ఎవరికి తగిలింది? తన విషపు చూపు దావీదు మీద చూశాడు, కానీ ఆ విషపు చూపు ఎవరికి తగిలింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే తిరిగి సౌలుకే తగిలింది. ఒక పాము ఉందనుకోండి, తల్లి నాగుపాము ఏముంటుంది, దాని కూరలు అన్నింటిలో కూడా విషం ఉంటుంది. మనము ఆ యొక్క జంతువుల గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఆ యొక్క పాము స్వభావం గురించి ఒక వ్యక్తి తెలియజేస్తున్నప్పుడు అతను ఏమంటున్నాడంటే, మనుషులకి ఎలాగైతే కోపం వస్తుందో ఆ జంతువులు కూడా ఒక టెంపరేచర్ అనేది ఉంటుందంట. ఆ టెంపరేచర్ వస్తున్నప్పుడు ఏం చేస్తాయంటే, ఆ చుట్టుపక్కల పడడానికి ఏమీ లేనప్పుడు వాటిని బంధించినప్పుడు వాటి యొక్క టెంపరేచర్ తగ్గించుకోవడానికి, లేకపోతే వాటి కోపం తగ్గించుకోవడానికి ఏం చేస్తాయంటే వాటి శరీరాన్ని అవే గాయపరుచుకుంటాయట. గాయపరుచుకునేటప్పుడు తన తోక మీద తనకి కోపం తగ్గే వరకు, తన టెంపరేచర్ తగ్గే వరకు తోక మీద కాటేస్తూ అది ముక్కలు అయ్యేదాకా అది కుడుతూ ఉంటుంది. కుట్టిన తర్వాత ఏం చేస్తుంది, తన విషయం తనలోనికి వెళ్ళి ఆ తోక అనేది గుడిపోయిన తర్వాత అది చనిపోతుంది. అంటే తన విషయాన్ని తనే ఏం చేసింది, పాము తనకి తనే గాయం చేసుకుంది.